श्रीशैलेशयापात्रं धीभक्तादिगुणार्णं यतीन्द्रप्रणं वन्दे रम्भजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजैर्मुरुक्मह्यामोत्तराणिनायमेने अस्मद्गुरोः भगवतो श्रीसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता योदत्तमया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयानाम् आद्यस्य न क्लवते रुगणाविरामं श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं धरस्य महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलदेकरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदति स्वतस्वभावः भोगापोर्गतुपाय गतिरुदारः तं दर्शयन् निर्ममीतपुराणरत्नम् तस्मै नमो मुनिवराय पराशराय अंसे षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैतत् सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म यन्न बन्धाय यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यातिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतोपमस्पृह्यते किमतः परेण नो चेद्वमावेतिधेकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य वरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनदरुसं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं तपीतवस्त्रं तरसीविहेक्षणं सहारवक्षस्थलसोहिगौस्तभं नमामि विष्णुं शिरसायुधं మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రస్తుతము తృతీయ అంశలో 5వ అధ్యాయం చదువుతున్నాం అనమాట. ఈ 5వ అధ్యాయంలో కూడా మొత్తం ఉన్నటువంటి ఒక 29 శ్లోకాల్లో 15 శ్లోకాల వరకు 4వ తేదీ పూర్తి చేసుకున్నాము. నిన్న కొన్ని కారణాల వల్ల క్లాసు జరుపుకోలేకపోయాను. ఈ యొక్క 5వ అధ్యాయంలో ముఖ్యంగా విషయం ఏంటంటే శుక్ల యజుర్వేద తైత్తిరీయ యజుస్శాఖ వివరణం అని చెప్పి అవన్నీ ఎలా ఏర్పడింది చెప్పి వ్యాసుని యొక్క శిష్యుడకు వైశంపాయనుడు అనేవాడు యజుర్వేదం అనే వృక్షానికి 27 శాఖలు ఏర్పరిచాడు అని ప్రారంభమవుతుందన్నమాట. అదిగా పరాశరుడు చెప్తున్నాడు, యజుర్వేద తరో శాఖ సప్తవింశత్ మహామతి వైశంపాయన నామ అసౌ వ్యాస శిష్య చకారవై. వ్యాస శిష్య చకారవై అంటే చేశాడు అని అర్థం. ఆ తర్వాత ఆయన తన శిష్యులకు బోధిస్తే వారు క్రమంగా వాటిని స్వీకరించారని, ఆ శిష్యుల్లో బ్రహ్మరాత్రి కుమారుడు యాజ్ఞవల్కుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడని, ఆ తర్వాత ఒక చిన్న కథ ఒకటి చెప్పడం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఒక మహామేరు పైన మన ముని సమాజంలో ఈనాడు వచ్చి కలియని ఋషికి 7 రాత్రుల్లో బ్రహ్మహత్యా పాతకం సంప్రాప్తిందని ఒక నియమం ఏర్పరిచారనమాట. ఎవరు పరమధార్మిక శిష్యుడు ఎల్లప్పుడూ గురువు సైతులు మిక్కిలి ఆసక్తి గలవాడు. ఇలా ఉండగా ఏర్పరిచిన నియమాన్ని వైశంపాయనుడు ఒక్కడే ఆ కట్టడిని అతిక్రమిస్తాడనమాట. ఆ తర్వాత ఒకరోజు వైశంపాయని కాలు తగిలి అతని మేనల్లుడు మరణించడం జరుగుతుంది. స్వశ్రీయం అన్నారు. స్వశ్రీ అంటే మేనల్లుడు అనమాట. అప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నందువలన దానికి పరిహారంగా చేయవలసిన వ్రతాన్ని చేయమని శిష్యులతో చెప్పడం. అప్పుడు యాజ్ఞవల్కుడు కొంచెం గర్వంతో వాళ్ళు బలహీనులు, వాళ్ళేం చేయగలుగుతారు, ఇటువంటి కష్టమైన వ్రతాన్ని నేను ఒక్కడే చేస్తానని చెప్పడం. అప్పుడు ఆ వైశంపాయనికి చాలా ఆగ్రహంతో ఆ యజ్ఞవల్కుతో నీవు విప్రులను అవమానించావు కాబట్టి నీవు అధ్యయనం గావించిన దాన్ని అంతా విడిచిపెట్టు అని గట్టిగా అరిచాడనమాట. ఆ విధంగా అతను విడిచిపెట్టినటువంటి ఆ యజస్సులు కూడా యాజ్ఞవల్కుడు తన ఇష్టం వచ్చిన దారి వెళ్ళిపోయినప్పుడు ఆ యజస్సులన్నీ కూడా తిత్తిర పక్షుల రూపం దాల్చి అక్కడ ఉన్నటువంటి శిష్యులు దాన్ని స్వీకరించడం, అందువల్లే వారు తైత్తిరీయులు అయ్యారు అని ఇది చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత యాజ్ఞవల్కుడు కూడా మరి తాను కోల్పోయిన విద్యను తిరిగి ఎలా పొందాలి, అందువల్ల యజుర్వేదాధ్యయనమందు అభిలాష గలవాడై ప్రాణాయామ పరాయణుడై మనోనిగ్రహంతో సూర్యుని గురించి తపం ఆచరించాడనమాట. తపం ఆచరించి ఇలా స్తుతించాడు అనే విషయం చదువుకున్నాం. మనం కూడా ఏదైనా ఒక కోల్పోయాం అనుకోండి, మరి దాన్ని మళ్ళా తిరిగి పొందాలంటే దానికంటే ఎక్కువ కష్టపడాలన్నమాట. కాబట్టి ఇతను కూడా ఆ శిష్యుడు
ఉండి హాయిగా నేర్చుకున్న విద్యను కొంత గర్వంతో వదిలిపెట్టుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు దాన్ని మళ్ళా ఏమవుతుంది అంటే ఆయన యాక్చువల్గా చూస్తే ఆయన ఏమీ గర్వంతో చేసినట్టు పని కాదు అది, అంటే చెప్పినట్టు మాటలు కాదు. గురువు ఎడల చాలా ఎక్కువ భక్తితో చెప్పినట్టు మాట అన్నమాట. కానీ దాన్ని గురువు గారు అంగీకరించలేదు. అది కూడా అంగీకరించి ఉంటారేమో, నేను ఒక్కడే చేస్తాను ఆ వ్రతాన్ని అని చెప్పి ఉంటే అంగీకరించి ఉంటాడేమో. ఆయన ఆయన కొద్దిగా దూషించడం జరిగిందన్నమాట. అంటే మిగిలిన శిష్యులను దూషించే విధంగా ఈ బ్రాహ్మణుల్లో ఏమవుతుంది, తేజస్సుతో కష్టపడే ఈ బ్రాహ్మణుల్లో ఏమవుతుంది, అది కూడా తక్కువ తేజస్సుతో కాదు తక్కువ తేజస్సు అని చెప్పడం వల్ల గురువు గారికి ఎప్పుడు కూడా మొదలు చెప్పుకున్నాం మనం, గురువు గారి అందరి శిష్యులేడు కూడా సమానమైనటువంటి అభిమానం ఉంటుంది. ఒకవేళ కొంచెము ఎవరైనా శిష్యుడు ఏకదంతా గ్రాహి తాను చెప్పిన విషయాన్ని చక్కగా గ్రహించేవాడు ఉంటే కూడా అతని ఎడ బాహ్యంగా ఎప్పుడు కూడా ఎక్కువ ప్రేమను చూపేయండి. ఈ విషయాన్ని మనం పిల్లల పెంపకంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం అనమాట. పిల్లల పెంపకంలో ముఖ్యంగా పిల్లలు నలుగురు ఐదుగురు ఉండర్లేండి, ఇప్పుడంతా ఒకటో రెండో అంటున్నాం. ఒకటైతే సమస్య లేదు, ఎక్కువ గారాబం చేయగలుగుతాము, అడిగినంత ఇవ్వగలుగుతాము. ఆ తర్వాత పరిణామాలు కూడా వేరుగా ఉంటాయి అనుకోండి, ఎక్కువ గారాబం చేస్తే కూడా. అదే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ సమానంగా చూడాలి తల్లిదండ్రులు అనేవారు. ఎందుకంటే భగవంతుడు అందరికీ కూడా ఒకే విధమైన మేధావి అంటే బుద్ధి, ఒకే విధమైన చురుకుతనం ఇవ్వరండి. అది కూడా ఒక విధంగా మంచిదే, అందరూ చురుకుతనంగా ఉంటే మనకి కష్టమే. కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా తల్లిదండ్రులు ఆకట్టుకునే విధంగా తయారు చేస్తాడు దేవుడు. పిల్లల్ని అందరినీ ఒకే విధంగా చేయడు. దానికి కారణం ఏంటి, మరి తల్లిదండ్రులకు వైవిధ్యం ఉండాలి కదండి. ఆ వైవిధ్యమే ఈ పిల్లల ద్వారా కలుగుతుంది అనమాట. మనకి ఒకడు చాలా చురుగ్గా ఉంటాడు, ఎంత చురుకంటే మనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ తెచ్చుతాడు ఇంటిపైకి. ఇంకోటి మధ్యమంగా ఉంటాడు. అంటే మధ్యమంగా అంటే ఏంటి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా తన పని తాను చేసుకుంటూ తల్లిదండ్రులకు గౌరవాన్ని తెస్తూ ఉంటారు సమాజంలో. ఇంకొకరు ఉంటాడు, వాడు మరి అంటే ఇంటి పట్టునే ఎప్పుడు ఆలోచించేవాడుగా ఉంటాడు అనమాట. ఈ విధంగా వైవిధ్యం ఉంటుంది. కాబట్టి శిష్యుల్లో కూడా అదే విధంగా గురువు ఎప్పుడు కూడా వేరుగా చూడండి. అందుకనే ఆయనకి అంత కోపం వచ్చిందన్నమాట మిగిలిన శిష్యులు ఆ మాట అనేటప్పటికీ. సరే ఆ తరువాత మరి ఆయన ఏమని మనోనిగ్రహంతో సూర్యుని గురించి తపమాచరించారనమాట. తపమాచరించి ఇలా ఆయన్ని స్తుతించారనమాట. ఎవరిని, సూర్యుని స్తుతించారు ఏమని, అది మనం ఈరోజు ప్రారంభిద్దాం. 15 అంటే 15 శ్లోకం అయిపోయింది, అయినా కూడా మనం ఈరోజు నుంచి ప్రారంభిద్దాం. నమ సవిత్రే ద్వారాయ విముక్తే సిత తేజసే ఋగ్యజు సామభూతాయ త్రయీధామవతే నమ అన్నారు. అంటే నమ సవిత్రే ద్వారాయ అని చెప్పబడింది ఇక్కడ. ద్వారాయ అంటే దేనికి ద్వారము, విముక్తికి ద్వారం వంటి వాడు అనమాట. అది కూడా చెప్పుకున్నాం మనం, విముక్తికి ద్వారం వంటి వాడు. త్రయీ అంటే వేదాకులాధాం అవతే, ఇల్లు వంటి వాడు అన్నమాట త్రయీ. ఆ తర్వాత త్రయీ రూపమై తేజస్సును కలిగిన వారి కొరకు ఈ విధంగా నమో అంటే నమస్కారము, లోకములన్నీ పుట్టడానికి కారణం అయిన వాడు అన్నమాట. అసమాన తేజస్సు కలిగిన మోక్షద్వార స్వరూపుడైన సవితృదేవునికి అంటే సూర్యునికి నమస్కారం. ఋగ్యజుస్సామ స్వరూపుడైన వేదత్రయీ రూప నిలయమునకు నా నమస్కారం. ఋగ్యజుస్సామ స్వరూపుడైనటువంటి వేదత్రయీ రూప నిలయమునకు నా నమస్కారం. ఋగ్యజుస్సామ భూతాయ త్రయీ ధామవతే నమ. ధామం అంటే ఏమిటి, నిలయము అని అర్థం అండి. ధామం అంటే పరంధామం అంటే నిలయము అని అర్థం అనమాట. కాబట్టి ఈ విధంగా వేదత్రయీ రూప నిలయమునకు నా నమస్కారం. అందుకే మీరు సూర్య నమస్కారం చేసేటప్పుడు కూడా ప్రతిరోజున ఉదయం సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యానికే కాదండి, మనస్సు కూడా చాలా, అంటే సూర్యుడిని నమస్కరించడం అనమాట ఉదయమే. ఇది కూడా 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది కొంతమంది అంటే యోగా తరగతులు వాళ్ళు నిర్వహించేటువంటి వాళ్ళు కూడా సూర్య నమస్కారానికి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం అన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో అన్నీ చేసుకుంటాం, అన్ని వంటలు చేసుకుంటాం, కానీ దాంట్లో ప్రతిరోజు కూడా మజ్జిగో పెరుగో ఉండాలి. వంట అంటే పెరుగు మజ్జిగ మనకి అందులో ఆంధ్ర వాళ్ళకి అవి లేకుండా ముద్ద దిగదనమాట, చివరిలో అది ఉండాలి. కానీ ఇదే సూర్య నమస్కారం కూడా మీరు ఎన్ని ఆసనాలు చేయండి, ఆ సూర్య నమస్కారం చేసిన తర్వాత శరీరము పొందేటువంటి ఆనందం, మనస్సు పొందేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని ప్రత్యేకంగా ఉపాసిస్తాము, సూర్యుడు లేకుండా మన జీవితం లేదండి అది. అందుకే ఆయనకి అంత ప్రాధాన్యత ఇస్తామన్నమాట. అంటే నేరుగా మనకి దేవుడిలా నేరుగా వచ్చి కనపడకపోయినా ఆయన వల్ల మనం పొందేటువంటి ప్రయోజనాల ద్వారా దేవుడు అంటుంటాము. ఏదైనా అంతే కదండి, మనం ఎవరి వల్ల ప్రయోజనం పొందామనుకో మనకి వాళ్ళే దేవుడు.
దేవుడు అంటే ఏమిటి? నేరుగా మీ ఎదురుగా వచ్చి కూర్చోడు. కానీ ఆయన చేయవలసిన పనులన్నీ కూడా ఎవరి ద్వారా ఒకరి ద్వారా మీకు అందజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎవరు అందజేస్తారో వాళ్ళే మీకు దేవుడు. ఈరోజు మీకు ఎవరైనా చాలా బీదవాడు ఉన్నాడు, వారికి అన్నం పెడితే వాళ్ళే దేవుడు అంతే. ఆ విధంగా సూర్యుడు కూడా అన్నిటికీ కూడా అసమాన తేజస్సు కలిగినటువంటి వాడు. వేదత్రయీ రూప నిలయముకు నా నమస్కారం. అంతేకాదు, నమో అగ్ని సోమభూతాయ జగత కారణాత్మనే భాస్కరాయ పరం తేజస్ సౌషుమ్నం ఉరు బిభ్రతే. సౌషుమ్నం ఉరు బిభ్రతే అంటే అగ్ని చంద్ర స్వరూపుడైన వానికి నమో అగ్ని సోమభూతాయ. నమో అగ్నీశ సోమభూతాయ అంటే అగ్ని సోముల స్వరూపం గలవాడు. ఇందువల్లనే జగత్తుకు కారణమైన వాడు అనమాట. దాన్నే చెప్పినాడు ఏమని? భాస్కరుని కొరకు ఎండవానల ద్వారా జగత్తును కారణమని భావం అన్నమాట. అంటే ఎండ వానల ద్వారా జగత్తుకు కారణము అని భావము. భాస్కరాయ పరం తేజ, అది కూడా తేజస్సును భరించుతున్నాడు కనుక అగ్ని రూపత్వం అన్నమాట. సుషుమ్నము అంటే ఏమిటి? మనోహరమైన కాంతిని కలిగి ఉంటున్నాడు కనుక సోమరూపత్వము చెప్పబడింది కూడా. సూర్యరశ్మి సోషుమ్నము అంటే దానితో తర్పితుడయ్యేవాడు కనుక చంద్రుడు అని అర్థం అన్నమాట. సూర్యరశ్మి సోషుమ్నము అంటే దానితో తర్పితుడయ్యేవాడు కనుక చంద్రుడు అని అర్థం. అగ్ని సోముల స్వభావం కలవాడు, జగత్తు కారణాత్ముడు, సౌషుమ్నము తూరుతేజము, అధికమైన తేజం ధరించిన వాడు భాస్కరునికి నమస్కారం. మరి సూర్యుడిని అనేక విధాలుగా చూడగలుగుతామండి. అనేక విధాలుగా ప్రాతఃసూర్యుని చూడండి, లేత లేత కిరణాలు వస్తూ ఉంటాయి, అప్పుడే ఎంత ఆనందంగా ఉంటుంది చూస్తూ ఉంటే. దీనికోసమే మైళ్ళ దూరం ప్రయాణాలు చేసి పోతుంటారు అన్నమాట. కన్యాకుమారి పోతుంటారు, అక్కడ చూడగలుగుతాం అనమాట సూర్యోదయం సూర్యాస్తం మన దేశానికి. అందుకని అక్కడికి పోతూ ఉంటారు. అంటే ఆ ఆనందం అలా ఉంటుందన్నమాట. ఆయన ఆ సముద్రం పైకి వస్తూ ఉంటే, అదేవిధంగా కుంగుతూ ఉంటే సముద్రంలోకి మునిగిపోతున్నాడా అని అనిపిస్తుంది అనమాట మనకి. అదేవిధంగా వెస్టర్న్ అంటే మన దేశంలో వైవిధ్యం ఇంకెక్కడ ఉండదు, అంత వైవిధ్యం ఉంది. అది కూడా ఇదేదో ప్రకృతి మనం ఆర్టిఫిషియల్ కాదు, ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి ఎన్నో ఉన్నాయి అనమాట. మన దేశంలో ఎన్నో ఉన్నాయి, ఇతర దేశాల్లో మీకు ఉంటాయి, కానీ అవన్నీ కూడా వారు తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ అంటాం. కానీ మన దేశంలో ప్రకృతిపరమైన ఆనందం చాలా ఉందండి. కాకపోతే మనం జీవితకాలం సరిపోదన్నమాట. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఒక జీవితకాలం సరిపోదు, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ వదిలిపెట్టి ఏదో అమెరికాకు పోయి ఒక 4 రోజులు అటు ఇటు తిరిగి వచ్చేసి అదే స్వర్గం అనుకుంటాం మనం. అదే స్వర్గం అనుకుంటాం అనమాట. అది ఉన్నాయి, మంచివి ఉన్నాయి, అక్కడ కూడా బాగానే ఉన్నాయి. కానీ మన దేశాన్ని వదిలిపెట్టి పోతుంది. మన దేశంలో కూడా చూడదగ్గవి చాలా ఉన్నాయి. మన ఇంటి వెనక పెరట్లో ఉండే కూడా చూడనివి చాలా ఉంటాయి, అలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి సూర్యుడి యొక్క గొప్పతనము, ఆయన ఇచ్చేటువంటి ఆనందము, అదే సూర్యుడు భగభగ మండుతూ ఉంటాడు మధ్యాహ్నానికి. అదే మీకు గ్రీష్మ ఋతువులో మండుతూ ఉంటాడు, ఇంకొక ఋతువు వచ్చినప్పుడు చల్లబడుతూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాం మనం. ఆ విధంగా అనేక రూపాల్లో మనకి ఆ భాస్కరుని యొక్క ఆయన శక్తి మనకి అందుతూ ఉంటుందన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ఉదయం లేవంగానే ఆ సూర్యుని గురించి ఉపాసన చేయడం. ఎందుకంటే మన జీవితంలో అతని యొక్క విలువ అటువంటిది అన్నమాట. ఆ తరువాత యో హంతి తిమిరాని ఏకో జగతో వచ్చ జగత్పతి. అంతేకాదు, ఈ చీకటిని తొలగించేవాడు ఎవరండి? సూర్యుడే. అంటే మీరు ఒకవేళ రూములో ఉన్నటువంటి చీకటిని కొవ్వొత్తి వెలిగించి తరిమేయచ్చు, కానీ ఎంతసేపు వెలుగుతుంది ఆ కొవ్వొత్తి? కొద్దిసేపు వెలుగుతుంది, చీకటి వెళ్ళిపోతుంది, మళ్ళీ అది అయిపోగానే ఇంకో కొవ్వొత్తి వెలిగిస్తే కానీ చీకటి పోదు. మరి ఇది జగత్తులోని చీకటిని అంతా, మీరు జగత్తులోని చీకటిని అంతా తొలగించగలుగుతారా? తొలగించలేరు. మహా అయితే మీ ఇంట్లో చీకటిని పారదోలవచ్చు, కానీ జగతికే చీకటిని అంతా కూడా ఒక్కడై తొలగించేవాడు. అది కూడా వేరెవరి సహాయం అవసరం లేదు. చూడండి ఎంత గొప్ప మహిమో. యో హంతి అంటే తొలగించేది అండి, చంపేది అని అర్థము. ఇక్కడ తొలగించేది అని చెప్పొచ్చు అనమాట. యో హంతి తిమిరాని ఏకో. తిమిరాని అంటే ఏమిటి? చీకట్లు అనమాట. తిమిరాని ఏకో, అది కూడా ఒక్కడై. యో హంతి తిమిరాని అని చెప్పొచ్చు కదా, కానీ చెప్పలేదు. ఏకో అనేటువంటి విశేషం అనమాట. ఆయన ఒక్కడే చేయగల పని అది. జగతో అస్య జగత్పతి. అంతేకాదు, ఈ జగత్తుకు జగత అస్య జగత్పతి, ఈ జగత్తుకు ప్రభు అయిన వాడనమాట జగత్పతి.
అంతేకాదు సత్వధామ ధరో దేవో అంటే సత్వరూపాన్ని ధరించేవాడు. దేవో నమస్తస్మై వివస్వతే, అటువంటి వివస్వంతులకు సాష్టాంగ దండ ప్రమాణములు అని చెప్పి యో హంతి తిమిరాని ఏకో జగతోవస్య జగత్పతి సత్వధామ ధరో దేవో నమస్తస్మై వివస్వతే. ఇంకా ఒక శ్లోకం వదిలేసినట్టున్నారు, 2-3 శ్లోకాలు. సారీ అండి, ఇక్కడ నమో అగ్ని తర్వాత పేపర్ తిరిగిపోయింది. 17వ శ్లోకం అండి, అదే సందేహం వచ్చింది. కాల కాష్ట నిమేషాది కాల జ్ఞానాత్మనే నమః ధ్యేయాయ విష్ణు రూపాయ పరమ అక్షర రూపిణే. అంతేకాదు కళా కాష్ట నిమేషాది కాల జ్ఞాన ఆత్మనే నమః. కళా కాష్ట నిమేషమునకు ప్రమాణాలతో లెక్కించబడేటువంటి కాలమే జ్ఞానమైన రూపం కలిగిన వానికి. మరి ఇవన్నీ కూడా ఎవరు ఏర్పరచండి? సమయాన్ని ఎవరు? రాత్రి అయింది అనుకోండి, పగలు అవుతూ ఉంటుంది. మరి రాత్రి పగలు అనేది సూర్యుడే. దాని తర్వాతనే మన కళా కాష్ట నిమేషం అంటే మనకి సెకండ్స్, నిమిషములు, గంటలు, ఆ విధంగా ఒక సమయాన్ని ఏర్పరిచినటువంటి వాడు. అటువంటి ప్రమాణాలతో లెక్కించబడే కాలమే జ్ఞానమైన రూపం కలిగిన వానికి. కాల జ్ఞానాత్మనే నమః ధ్యేయాయ విష్ణు రూపాయ. అంతేకాదు ధ్యేయాయ అంటే ధ్యానం చేయడానికి తగిన వానికి. ధ్యేయ అంటే ఏమిటి? ధ్యేయాయ అంటే ధ్యానం చేయడానికి తగినటువంటి వాడు. ఎవరిని ధ్యానం చేస్తాం? సూర్యుడిని ధ్యానం చేస్తాం. అలా ధ్యానం చేసి 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 ఆయన్ని సంతృప్తి పరుస్తాం అనమాట. ఆయన ప్రత్యక్షం అవుతాడు. మీకు ప్రత్యక్షమైతే ఏమి కావాలని కోరుకుంటే అది ఇవ్వగలుగుతాడు అనమాట, అంత శక్తివంతుడు. కాబట్టి ఆయన్ని మనం ధ్యానంలో చేస్తాం. అంటే ధ్యేయం చేయదగినటువంటి ధ్యానము చేయడానికి తగిన వానికి. విష్ణు రూపాయ పరమాక్షర రూపిణే. విష్ణురూపుడైనటువంటి సూర్యదేవునికి, అక్షయుడైన వానికి, పరస్వరూపుడైన వానికి, పరమ అక్షర రూపిణే. పరస్వరూపుడైన వానికి, అక్షయుడైన వానికి, విష్ణురూపుడైన సూర్యదేవునికి వందనం. కళా కాష్ట నిమేషాది అంటే కళా కాష్టాది కాలము ఎవరి చేత తెలియవస్తున్నదో అటువంటిది అయిన ఆత్మ ఎవనికో అటువంటి వాని కొరకు ధ్యేయమైన వాడు అంటే అందరికీ ధ్యానము చేయదగిన వాడు. ధీమహి అని గాయత్రి లింగం. పరమాక్షరం బ్రహ్మ, అక్షరాత్ పరత పర అంటే అక్షరము కంటే పరుడైన వానికన్నా పరుడు. అక్షరం అంటే ప్రకృతి, దానికంటే అధికుడు జీవుడు, వానికన్నా అధికుడు భగవంతుడు అని శృతి చెప్తున్నాడు. కాబట్టి తద్రూపితే ఇంకా ఓంకార రూపిణి కొరకు అని అయినా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ధ్యేయం అంటే ఏంటంటే అందరినీ మనం ధ్యానం చేస్తామండి, ఎవరు చెయ్యము. అందరినీ ఎందుకు చేస్తాం ధ్యానము? ఎవరైతే మనకి శక్తిని ఇవ్వగలుగుతారో వాళ్ళనే ధ్యానం చేస్తాం. ఆ శక్తిని ఇవ్వగలిగేటువంటి వాడు సూర్యుడు అనమాట. కాబట్టి ధ్యేయ అని చెప్పబడింది అనమాట. ధ్యేయాయ అని చెప్పబడింది. విభర్తయ సురగణాన్. అంతేకాదు బిభర్తి యహ. యహ అంటే ఎవరైతే, బిభర్తి అంటే సంతుష్టి వరచి, బిభర్తి యహ సురగణానాం ఆప్యాయ ఇందు స్వరశ్మిభి. ఆప్యాయ ఇందు స్వరశ్మిభి. స్వరశ్మి కాదు, స్వరశ్మిభి. స్వ అంటే తన యొక్క, రశ్మి అంటే కిరణములు అనమాట. అంటే తన కిరణాలచే చంద్రుని సంతుష్టి వరచి తద్వారా దేవతాగణాలను స్వధా రూపమైన అమృతంతో పితృగణాలను పోషించే తృప్తి స్వరూపుడైన సూర్య భగవానుకు ప్రణతులు. సుధామృతేన పితృన్. ఇది కూడా మనం 2-3 అధ్యాయాల ముందు చదువుకున్న ఇదే విషయాన్ని. పితృన్ తస్మై తృప్త ఆత్మని నమః. ఈ విధంగా సూర్యుడు చంద్రుణ్ణి తృప్తి వరచి ఆ చంద్రుడి నుండి చంద్ర కిరణాలని, అమృతం సమానమైనటువంటి కిరణాలని దాని ద్వారా పితృగాన్ని పోషించేటువంటి తృప్తి స్వరూపుడైన సూర్య భగవాను ప్రణతులు. సుధామృతైన అంటే ఏమిటి? సుధయే అమృతము, అమరత్వమునకు సాధనమైనందువలన ఆయనచే తృప్తి ఆత్మనే అంటే తర్పకాయ అంటే తృప్తిని కలిగించేవాని కొరకు, ధృతాత్మనే అని పాఠం అయినప్పుడు ధరించేవాని కొరకు అని వస్తున్నాడు. అంటే కొన్ని పుస్తకాల్లో తృప్త్యాత్మనే అనే చోట, తృప్త ఆత్మనే అనే చోట, కొన్ని పుస్తకాల్లో ధృప్తాత్మనే అని ఉంటుందన్నమాట. ధృతాత్మనే అని ఉన్నాయి కొన్ని పుస్తకాలు. ధృత ఆత్మనే అంటే అటువంటి ఆత్మను ధరించినటువంటి వాడు. కాబట్టి చంద్రుణ్ణి తన కిరణాలతో, అంటే చంద్రుడి కిరణాల వల్ల, అమృతం లాంటి కిరణాల వల్ల తృప్తి. కానీ ఆ చంద్రుడికి ఆ కిరణాలు ఎలా
ఏర్పడింది. చంద్రుణ్ణి తన కిరణాలతో ఆప్యాయనం చేసి సురగణాలను ఎవడు భరించుతున్నాడో సుధా అనబడే అమృతంతో పితరులను సంతృప్తి పరుస్తున్నాడో అటువంటి తృప్తికారకుడైన వానికి ప్రణామము. అది విభక్తియ సురగణానాం ఆప్యాయ ఇందుం స్వరస్మిభిః సుధామృతేనిత పితృన్ తస్మై తృప్తాత్మనే నమః. ఆ తర్వాత హిమ అంబు ఘర్మ వృష్టీనాం కర్త హర్తాచయ ప్రభు. ఇది మనందరికీ తెలిసిన విషయం అనమాట. హిమ అంబు అంటే హిమ అంటే మంచు అండి, అంబు అంటే నీరు అనమాట. మంచు నీరు. హిమ అంబు ఘూర్మ ఘర్మ అంటే ఏమిటి? వేడి. వృష్టీన అంటే వృష్ణం అంటే ఏమిటి? వర్షం. మరి ఈ మూడింటికి ఎవరండి కారణం? సూర్యుడే, వేరెవరో కాదు. ఏది రావన్నా సూర్యుడే అనమాట. కాబట్టి మంచు నీరు వేడి వర్షం వీటికి కారకుడు ఎవరు? సూర్యుడు అనమాట. కర్త అంటే సూర్యుడు. ఆయన సూర్యుడి కర్తే కాదు, హర్తాచ అన్నారు. హర్త అంటే ఏంటి? వినాశకుడు. హర్తాచ యహ ప్రభు అయినటువంటి ప్రభుకి, అంతేకాదు తస్మై అతనికి త్రికాల రూపాయ త్రికాల స్వరూపనకు నమః సూర్యాయ వేధసే సృష్టికారకునకు ఆ సూర్య నారాయణకు నమస్కారము. కాబట్టి మంచు నీరు వేడి వర్షములకు కర్త అయిన వాడు, హేమంతము వర్షాలు గ్రీష్మం 3 కాలాల రూపుడైన వానికి వేదసే అంటే సృష్టించేవాని కొరకు అని అర్థం. కాబట్టి అటువంటి సృష్టికర్త అయిన వేదసునకు సూర్యునికి ప్రణామము. హిమ అంబు కర్మ వృష్టీనాం కర్త హర్తాజయ ప్రభు తస్మై త్రికాల రూపాయ నమః సూర్యాయ వేదసే. యో హంతి తిమిరాని ఏకో, అది ఇందా చెప్పుకున్నాం. యో హంతి తిమిరాని ఏకో జగతో వస్య జగత్పతి సత్వధామధరో దేవో నమస్తస్మై వివత్పతే. సత్కర్మయోగ్యో నజనో నైవాపహ శౌచకారణం. అంతేకాదు, ఏ భగవాడు ఉదయించకపోతే సత్కర్మయోగ్య నా జనో నైవ అపహ శౌచ కారణం అంటే ఏమిటి? జనానికి సత్కర్మలు చేసే యోగ్యత లేదు. ఏ భగవాడు ఉదయించకపోతే సత్కర్మయోగ్యం అంటే సత్కర్మ అంటే ఏమిటి? రాత్రి సంధ్య ఇతర కాలములందు ఆచరించవలసిందిగా విధించబడిన కర్మ ఏది ఉన్నదో దానికి యోగ్యుడు అనమాట. ఎవరు ఉదయించకపోయినట్లయితే సత్కర్మను ఆచరించదగిన జనము, అందుకు అవసరమైన జలములు అంటే శుచికి కారణమైనటువంటివి లేవో అటువంటి దేవుడు వేదస్సునకు వందనములు. సత్కర్మ యోగ్యో న జనో నైవ అపహ శౌచ కారణ. అపహ అంటే ఏమిటి? నీరు అనమాట, జలాలు అనమాట. నైవ అప శౌచ కారణం, జలాలు పరిశుభ్ర కారకాలకు కాకుండా పోతాయో. యస్మిన్ అనుదితే, యస్మిన్ అనుదితే, ఉదితే అంటే లేవడం అని అర్థం. యస్మిన్ నా అనుదితే, అనుదితే తస్మై అతనికి నమో దేవాయ వేదసే. జలాలు పరిశుభ్ర కారకాలు కాకుండా పోతాయో అంటే ఏంటి అర్థం అండి? అంటే సూర్యుడు ప్రసరిస్తే ఆ నీరు పరిశుభ్రం అవుతుంది అనమాట. మన బట్టలు కూడా చూడండి, వర్షాకాలం అంటే సూర్యుడు కనిపించకపోతే మన బట్టలు ఎంత ఆరేసినా ఎలా ఉంటుందండి? తేడా బాగా తెలుస్తుంది మనకి. అదే మంచి సూర్యుడు, ఆ సూర్యోదయం అయ్యేటప్పుడు అసలు సూర్యుడు బాగా వచ్చేటప్పుడు తూర్పు వైపు బట్టలు ఆరేసారనుకోండి, ఆ వేడికి ఎంత బాగా ఆ వేడి తగిలి అవన్నీ కూడా ఎంతో శుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే మనకి ఏది కూడా సూర్యునికి ఎదురు. అందుకే సర్వభక్షకుడు అని చెప్తారు పాపం సూర్యుడిని. సర్వభక్షకుడు, ఆయన దేనిపైన ప్రసరిస్తాడు పాపం. ఆయనకి తేడా లేదు, శుచి అశుచి అనేటువంటి తేడా లేదు. కాకపోతే ఆయన ప్రసరించింది శుచి అవుతుంది అనమాట, శుభ్రం అవుతుంది ఆయన ప్రసరించింది. అంతేగాని ఆయనకి తేడా లేదు, దేనిపైన ప్రసరిస్తాడు, కానీ ఆయన శుచిగా ఉంటాడనమాట. ఆ విధంగా సత్కర్మయోగ్యో న జనో నైవ అప శౌచ కారణం యస్మిన్ అనుదితే తస్మై నమో దేవాయ వేధసే. స్పృష్టో యద్ అంశుభిర్లోక, స్పృష్టో యత్ అంశుభిర్లోక అంటే ఆయన కిరణ స్పర్శ. అంశు అంటే కిరణం అంటే అంశుభి అంటే కిరణముల చేత, స్పృష్టో అంటే స్పర్శ అనమాట. స్పర్శ లభించేసరికి క్రియాయోగ్యో అభిజాయతే, లోకాలకు కర్మాచరణ చేసే అర్హత చేకూరుతుందన్నమాట. ఆ విధంగా సూర్యుడు పవిత్రతకు కారకుడు అవుతున్నాడు. పవిత్రత కారణాయ అంటే
పవిత్రతకు కారణం ఆయనే అనమాట. అన్నిటికీ కూడా మనం దేనికైనా కూడా సూర్యుని వైపు చూడండి, మన ఇంట్లో కూడా చూడండి. అంటే మనం సైకలాజికల్గా అలా ఫిక్స్ అయిపోయాం అనమాట. ఉదాహరణకి మీరు పొద్దున్న యోగాభ్యాసం చేస్తున్నా అనుకోండి, ఉదాహరణకి ఇది కూడా సందర్భంలో చెప్పినట్టుగా, మామూలుగా మనం ఏది కూడా మనం భోజనం చేసేటప్పుడు కానీ, ఇంటి యజమాని తూర్పు అయి ఉండాలి, మనం కూర్చునే తూర్పు అయి ఉండాలి, ఎవరన్నా మనం గౌరవించేటప్పుడు వారిని తూర్పు దిశగా కూర్చోబెడతాము. ఇవన్నీ కూడా ఈ తూర్పుకి మనం ఇచ్చే ప్రాధాన్యత అనమాట. అది లేకుంటే ఉత్తర దిక్కు అనమాట. మన ఇళ్లలో కూడా వాస్తుల్లో కూడా చాలా మందికి తూర్పు ఉత్తరమే తీసుకుంటారు ఇల్లు. అంటే తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ఉండేటువంటి గృహములు అన్నమాట. కానీ కొంతమందికి దక్షిణముఖంగా ఉండేవి వాస్తు ప్రకారం బాగుంటాయని అది తీసుకుంటారు. కానీ తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇంటికి అది ఏదో ఒక పవిత్రత ఉన్నట్లు అనిపిస్తుంది లోపల. అదేవిధంగా మీరు కూడా మీకు ఏ దిక్కు తెలియకపోయినా తూర్పు దిక్కు, ఆ సూర్యుడు కనబడ్డ మీకు ఇంటి నుంచి, లోపల నుంచి ఏం సూర్యుడు నేరుగా కనబడ్డు. అయినా కూడా మీరు తూర్పు దిక్కు తిరిగి కూర్చొని ఏదైనా కర్మలు ఆచరించినప్పుడు అది ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రత ఏర్పడినట్లు మనస్సుకు కలుగుతుంది అన్నమాట. మనస్సు కలుగుతుంది ఆ భావన. అదేవిధంగా యోగాభ్యాసం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు, దక్షిణం వైపు చేసినా చెయ్యొచ్చు, తప్పేం లేదు. దక్షిణం వైపు చేసినప్పుడు కూడా మీరు సూర్యుడు అది తూర్పే అనుకొని, సూర్యుడు అటువైపు ఉన్నాడు అనుకొని భావించి, అంటే సౌకర్యం లేని వాళ్ళు చెయ్యొచ్చు. కానీ ఆ సూర్యుని భావించి ఆయనకి నమస్కరించేట్లా చేయాలి, అదే ముఖ్యం అనమాట. కానీ మీరు తూర్పు దిక్కుని చేస్తున్నారు, కొంత చేసిన తర్వాత ఆ సూర్యరశ్మి ఎలా నెమ్మదిగా ప్రసరిస్తుంది అనుకోండి మీ పైకి. అదే ఒక ఆరోగ్యకరంగా మీకు మానసిక ఆనందమే కాదు, శారీరకంగా కూడా ఏదో శుభ్రమైపోయినట్లు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మనం ఇప్పుడు కాదు, అనాది కాలంగా మన సూర్యుడికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సత్కర్మయోగ్యో న జనం అంటున్నారు. ఏ భగవానుడు ఉదయించకపోతే జనానికి సత్కర్మ చేసే యోగ్యత లేదో, జలాలు పరిశుభ్ర కారకాలు కాకుండా పోతాయో, అట్టి దేవునికి బ్రహ్మస్వరూపుడు నమో వాకాలు సృష్టో యదంశుభిర్లోక కిరణ స్పర్శ లభించే, ఆయన కిరణ స్పర్శ లభించేసరికి లోకాలకు కర్మాచరణ చేసే అర్హత చేకూరుతుంది. క్రియాయోగ్యో అభియాయతే, ఆ విధంగా సూర్యుడు పవిత్రతకు కారకుడు అవుతున్నాడు. పవిత్రత కారణాయ తస్మై శుద్ధ ఆత్మనే నమః. అట్టి పరిశుద్ధ స్వరూపుడైన సూర్య భగవానుకు నమస్కారం. అట్టి పరిశుద్ధ స్వరూపుడైనటువంటి సూర్య భగవానుకు నమస్కారం. నమః సవిత్రే సూర్యాయ భాస్కరాయ వివస్వతే ఆదిత్యాయాదిభూతాయ దేవాదీనాం నమో నమః. సవితకు, సూర్యునకు, భాస్కరునకు, వివస్వంతునకు, ఆదిత్యునకు నా ప్రణామం. ఇవన్నీ కూడా ఆయనకి పేర్లండి. అందుకే సూర్య నమస్కారం చేసేటప్పుడు ఈ పేర్లతోనే నమస్కారం చేస్తుంటారు అనమాట. ఓం సవిత్రే నమ, ఓం మిత్రాయ నమ, ఓం కవయే నమ, ఓం సూర్యాయ నమ, అదే ఓం భాస్కరాయ నమ, ఓం ఆదిత్యే నమ, ఇవన్నీ చెప్తూ మంత్రాలు చెప్తూ యోగాసనం కూడా చేస్తుంటాం. ఆ విధంగా సవితకు నమ సవిత్రే, సవిత్రే అంటే సవితకు, సూర్యాయ అంటే సూర్యునకు, భాస్కరాయ భాస్కరునకు, వివస్వతే వివస్వంతునకు, ఆదిత్యునకు ఆదిత్యాయ, ఆదిభూతాయ ఆదిత్యునకు నా ప్రణామం. సమస్త దేవాదులకు ఆది స్వరూపము, దేవాదీనాం నమో నమః. ఆది స్వరూపమైన వానికి పునః నమస్సులు. అది కూడా మామూలు కాదు, నమో నమః అన్నారు అంటే పునః నమస్సులు అన్నమాట. కాబట్టి నమస్సవిత్రే సూర్యాయ. ఆ తర్వాత హిరణ్మయం రథం యస్య, హిరణ్మయం రథం యస్య కేతవో అమృతవాదినః వహంతి భువనాన్ లోకో వహంతి భువనాలోకి చక్షుషం, వహంతి భువనాలోకి చక్షుషం తం నమామ్యహం. అంతేకాదు, హిరణ్మయం అంటే ఏమిటి, తేజోమయం అని అర్థం. తేజోమయమైనటువంటి కేతవ అంటే జెండాలు అనమాట. వేదమయములు అంటే ఏమిటి, అశ్వాలు అమృతమును ఆహారంగా తీసుకుంటామంట. ఉదుత్యం జాతవేదసం ఇత్యాదిగా ఉన్న రుక్కు యొక్క అర్థము చెప్పబడింది. అంటే హిరణ్యమయమైనటువంటి రథే అని పాఠం అయినప్పుడు కేతవ అంటే కిరణాలు, అమృతం అంటే జలము, దానికి ధాతారహ అంటే వహంతి పోతున్నవి అని అర్థం. కాబట్టి ఎవని యొక్క రథము బంగారం వలె తేజోమయము, హిరణ్మయం రథం యస్య ఎవనిదైతే అని అర్థం. కేతవో అమృతవాదిన, కేతవులు అంటే కిరణాలు, కేతువులు అంటే కిరణాలు, జెండాలు అమృతాన్ని కురిపించుతావు. అశ్వాలు వేదమయములై వహంతి భువనాలోకి చక్షుషం తం నమామ్యహం. వహంతి భువనాలోకి, ఎవరిని చందోమయ అయిన అశ్వాలు మోస్తాయో ఆ లోకాలకు వెలుగును ప్రకాశించే నేత్ర స్వరూపునికి నేను నమస్కారం. వహంతి భువనాలోకి, భువనాలోకి అంటే ఏమిటి, భువనాలను అన్నిటినీ గమనించుతూ
లాగిపోతున్నావో ఆ రథం పైన సాగిపోతున్నాడు అటువంటి సూర్యదేవుడు నమస్కరిస్తున్నాను. అంటే గుర్రములు లాగుతుంటే రథాన్ని లోపల సూర్యుడు కూర్చొని అన్ని లోకాలను చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన చూస్తూ ఉంటే ఆ కిరణాలు మనకి ప్రసరిస్తూ ఉంటాయి, ఆయన తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనకి ఉత్తరాయణము దక్షిణాయనము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకని ఆయన అలా కదులుతూ ఉంటాడు సూర్యుడు రథంలో. కాబట్టి హిరణ్మయం రథం యస్య కేతవో అమృతవాదిన వహంతి ఊనాలోకి చక్షుషం తం నమామ్యహం ఇత్యేవం ఆదిభిః తేన స్తూయమానః ఇత్యేవమాదిః తేన ఆదిభిః తేన ఇది ఏవం ఆదిభిః అంటే ఇటువంటి వాటి చేత, అంటే ఇటువంటి స్తోత్రముల చేత స్తూయమానః స్తవైరవిః, స్తూయమానః అంటే స్తుతించబడినటువంటి, స్తుతిస్తూ ఉండగా రవిః సూర్యుడు వాజి రూపంలో, వాజి రూపధరః అంటే వాజి రూపంలో ప్రత్యక్షమై ప్రాహ వ్రియతామితి వాంఛితం. వాంఛితం అంటే ఏమిటి? ఇష్టమైన. వ్రియత అంటే వరము కోరుకో అని అర్థం. కాబట్టి ఆయన చెప్పాడు, ఎవరు? ఆ వాజి రూపంలో ప్రత్యక్షమై యాజ్ఞవల్కుని ఇష్టమైన వరం కోరుకో అన్నాడు అనమాట. ఈ విధంగా ఆయన తపస్సు చేసి ఆయన్ని స్తుతించాడు అనమాట. సూర్యుడిని ఈ విధంగా స్తుతించాడు అనేది మనం చదువుతున్నాం. ఇక్కడ నమస్సవిత్రే అనే అక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నమాట. సూర్యుని నమస్కారం ఏ విధంగా స్తుతించాడని. నమస్సవిత్రే ద్వారాయ విముక్తే అసి తేజసే రుద్యజు సామభూతాయ త్రయీధామవతే నమ. నమో అగ్నిశోమభూతాయ జగత కారణాత్మనే భాస్కరాయ పరం తేజ సౌషం ఉరుభ్రతే కళాకాష్టా నిమేషాది కాలజ్ఞానాత్మనే నమ. ధ్యేయాయ విష్ణురూపాయ పరమాక్షర రూపిణే బిభర్త్యస్తురగణానాప్యాయేందుం స్వరస్మి సుధామృతేన చ పితృం తస్మై తృప్తా ఆత్మనే నమ. హిమాంబుఘుర్మవృష్టీనాం కర్తా హర్తా చ య ప్రభుః తస్మై త్రికాలరూపాయ నమః సూర్యాయ వేదసే యో హంతి తిమిరాన్యేకో జగతో వచ్చ జగత్పతిః సత్వధామధరో దేవో నమస్తస్మై వివస్వతే. సత్కర్మయోగ్యో న జనో నైవాపశౌచకారణం యస్మిన్ననుదితే తస్మై నమో దేవాయ వేదసే. సృష్టో యదంశుభిర్లోకక్రియా యోగ్యో అభిజాయతే పవిత్రతాకారణాయ తస్మై శుద్ధాత్మనే నమః. నమస్తవిత్రే సూర్యాయ భాస్కరాయ వివస్వతే ఆదిత్యాయాదిభూతాయ దేవాదీనాం నమో నమః. హిరణ్మయం రథం యస్య కేతవో అమృతవాదినః వహంతి ఓనాలోకి చక్షుం సం నమామ్యహం ఇత్యేవం ఆదిభిః తేన స్తూయమానస్తవైరవిః వాజిరూపధర ప్రాహ వ్రియతాం ఇది వాంఛితం. కాబట్టి ఆయన కోరుకో అంటున్నాడు. చూడండి ఎంత అంటే ఆయన స్తుతికి మెచ్చి రాలేదండి. అంతకుముందు తపస్సు చేశాడు ఆయన. ఏదో ఊరికే 4 స్తోత్రాలు చదవగానే సూర్యుడు ప్రత్యక్షమైన మనం అనుకోకూడదు. ఆయన ముందు ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు అంటే ఏమిటి? ఆయన గురించి ఆలోచించాడు ఎప్పుడు కూడా. ఆయన గురించే స్తుతి తర్వాత, కానీ ముందు ఆయన గురించే ఒకే ధ్యేయంతో, ఆయన ప్రత్యక్షమైన ధ్యేయంతో తపస్సు చేశాడు. ఆయన చేసిన తర్వాత ఈ విధంగా స్తుతించాడు చివరికి. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆయన ఏమి కావాలని ఆయన కోరుకోమంటున్నాడు అనమాట. మరి ఈయనకి ఏమి కావాలని కోరుకున్నాడు అంటే యాజ్ఞవల్క తథా ప్రాహ. ప్రాహ అంటే పలికాడు. ఎవరు? యాజ్ఞవల్క్య తథా ప్రాహ ప్రణిపత్య దివాకరం. దివాకరం అంటే ఏమిటి? సూర్యుడు. దివా అంటే పగలు, పగలు చేసేటువంటి, పగలను తయారు చేసేటువంటి వాడు అనుకోవచ్చు మనం. మరి సూర్యుడు లేకపోతే మీకు పగలేంటి, రాత్రి అంతా ఒకటే కదండి. మనకి సూర్యోదయం అవుతూ ఉంది అంటే ఉదయం అవుతుంది అని అర్థం. ఈ 5-4:30 నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. మళ్ళీ అలజడి, అబ్బా లేవాలి, ఇక మళ్ళీ ఇంకో రోజు ప్రారంభమైంది. ఈరోజు మళ్ళా పరుగు ప్రారంభమైంది. మరి సూర్యుడు ఎప్పుడు అనుకున్నా అంటే ఈరోజు పరుగు ప్రారంభమైందని. కానీ ఆయన ఏమైనా ఆలస్యంగా వస్తాడా? రాడు. ఆయన సమయం ఆయనదే. టంచనగా కొడతాడు, అలారం కొట్టినట్టు వచ్చేస్తాను. కానీ మనమే కాస్త అప్పుడప్పుడు సూర్యుని తిట్టుకుంటూ అయ్యో అప్పుడే సూర్యోదయం అయిపోయిందా అని కాస్త నెమ్మదిగా నడుస్తూ ఉంటాం. అంటే నెమ్మదిగా కార్యక్రమాలు చేసుకుంటాం. కానీ ఆయన మాత్రం ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయడు అనమాట. కాబట్టి మనం సూర్యుని నుంచే నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. క్రమశిక్షణ మనం ఆయన నుంచి నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడు అలుపెరగకుండా ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు అంటే మనకి తెలియదు. సృష్టి నుంచి తిరుగుతున్నాడు, ఇంకా తిరుగుతూనే ఉంటాడు పాపం. మనమన్నా అలసిపోయి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటాం, అలసిపోయి, ఈ భూమిపైన అలసిపోయి అని. కానీ ఆయన తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన నుంచే మనం క్రమశిక్షణ నేర్చుకోవాలన్నమాట. ఆయన ఉదయించేటప్పటికి మనం పడుకోముకొని ఆయనకి ఎదురు వెళ్ళాలి, ఆయనకి మనం ఆహ్వానం చేయాలి. అప్పుడు ఆనందాన్ని అనుభవించాలన్నమాట. ఒక వారం రోజులు అనిపించాను అనుకోండి,
మీకు ఇంక నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు 4:30 అవుతుందా, ఎప్పుడు లేద్దామా, ఎప్పుడు సూర్య నమస్కారం చేద్దామా, అవన్నీ అవుతూ ఉంటుంది. అలవాటండి. మన శరీరాన్ని మనం ఏ విధంగా శిక్షణ ఇస్తామో ఆ విధంగా అది కూడా కొద్దిగా శిక్షణ కాలంలో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే శరీరం ఎప్పుడు వంగనిది వంగుతుందండి. ఒకసారి మొక్కై వంగనిది మానై వంగురా, వంగదు కదండి. అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ తరువాత అనిపిస్తుంది మనకి నిజంగా మన జీవితంలో ఎంత కోల్పోయా అనిపిస్తుంది. జీవితంలో ఇంతవరకు ఇవన్నీ చేయకుండా మనం ఎంత కోల్పోయాం అనే బాధ ఎక్కువ అవుతుంది ఆనందానికంటే కూడా. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు అలా అనిపిస్తుందండి. వ్యర్థం చేసాం ఇంత జీవితాన్ని అనిపిస్తుంది. మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నాం అనుకోండి, అరే ఇంతకాలం ఎందుకు నేర్చుకోలేదు. ఏదో ఇప్పుడు మనం పురాణం చదువుతున్నాం, మరి పురాణాల్లో ఇంతకాలం మనకి ఇప్పుడు 60 దాటిన వాళ్ళు అందరం, మరి ఇన్ని రోజులు ఎందుకు చదువుకోలేదు ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. కానీ ఒక్కోసారి బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు పెద్దలు. బెటర్ లేట్ దాన్ నెవర్. నెవర్ అంటే అసలు చేయకుండా ఉండదు. బెటర్ అంటే లేట్ అంటే ఏంటి, ఆలస్యం చేసినా కూడా మన అదృష్టవంతులమే. ఇంకా చాలా మంది దురదృష్టవంతులు ఉన్నారు, ఇటువైపు రాని వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళని చూసుకుంటే మన అదృష్టవంతులే. ఆలస్యం అయినా కూడా కాస్త ప్రారంభించాం. మనం ప్రారంభించాం, ముగింపు చేస్తాం. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడో ముగింపు అవుతుంది. ప్రారంభించాం కాబట్టి గమ్యస్థానం చేరుకుంటాం. కాబట్టి ఆ విధంగా చూసినా మన అదృష్టవంతులు. కాబట్టి ఈయన ఈ చాలా ఘోరమైన తపస్సు చేసి తర్వాత ఈయన ప్రత్యక్షమయ్యాడు. కోరుకోమని చెప్పాడు. అప్పుడు ఈయన ప్రణిపత్య దివాకరం, ఆ సూర్యుని నమస్కారం చేసి ఏమని కోరుకున్నాడు, యజూంషి తాని మే దేహి